నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। కవిటంపాకలో ఏడాదిలోపు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి జరుగుతోందని రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు। కవిటంపాకలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఆయన పాల్గొని మాట్లాడారు। ఆలయ నిర్మాణం కోసం తాను 1,11,16 విరాళంగా ఇస్తున్నానని తెలిపారు। దాతలు రైతులు కలిసి ఆలయాన్ని నిర్మిస్తుండడం అభినందనీయం అన్నారు। ఈ కార్యక్రమంలో స్థలదాతలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు। గ్రామంలో అత్తమూరు గ్రామం కవిటంపాకల ప్రాంతంలో వెలసిన స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణలో భాగంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఈ ప్రాంత రైతులందరూ కలిసి ఎంతో ఘనంగా పునర్నిర్మాణ పనులు ఈరోజు పూజలు అన్నీ శాస్త్రీయంగా చేసి శంకుస్థాపన చేయడం జరిగింది। ఒక సంవత్సర కాలంలో ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి అత్యంత వైభవంగా ఈ తిరిగి పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయాలనే తలంపుతో ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారంతటి వారు ఈ గొప్ప కార్యక్రమానికి పూనుకోవటం అనేది చాలా విశేషం। ఎవరిని కూడా అడగకుండా స్వచ్ఛందంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఒక మంచి దైవ కార్యక్రమం అందులోనూ ప్రపంచంలో ఉన్న హిందువులందరి ఆరాధ్య దైవం అయిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలని పూనుకోవటం ఈ కార్యక్రమంలో భాగంగా నేను హాజరవటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది। ఈ సందర్భంగా 1,116 రూపాయల విరాళం నా వంతు భాగంగా నేను కూడా వీరికి ఈ టెంపుల్ కమిటీకి అందజేస్తాను। దేశ ఆహార భద్రతకు కేంద్రం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రత్యక్ష ప్రసారాన్ని కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఇతర శాస్త్రవేత్తలు అధికారులతో కలిసి ఆయన వీక్షించారు। అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ భద్రతకు ప్రధానమంత్రి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్, ఆత్మనిర్భరత మిషన్, ప్రధానమంత్రి ధన్ ధాన్ యోజన పథకం, పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి సాధించుట, జాతీయ ఆహార వంట నూనెలు నూనె గింజల మిషన్ అనేక పథకాలను ప్రారంభించారని అన్నారు। మినుములు వేరుశనగ వంటి పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు। పప్పు దినుసులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కందిపప్పు పెసరపప్పు వంటి పంటలను మనమే పండించుకుంటే అదనపు ఆదాయం లభిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని ఆయన వివరించారు। వరితో పాటు ఏ విధంగా పంటలు పండించడం వల్ల ఏదైతే పప్పు ధాన్యాలు ఉన్నాయో, నూనె పంటలు ఉన్నాయో, కూరగాయలు ఉన్నాయో, వీటన్నిటిని పండించడంతో పాటు రైతుకి ముఖ్యంగా ఆదాయం పెరిగేటువంటి విషయం, పెద్ద ఎత్తున రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విషయం, ఉత్పాదక పెంచడానికి ప్రభుత్వం రకరకాలుగా ప్రోత్సాహాలు, గిడ్డంగుల్ని పంట చేతికొచ్చినప్పుడు భద్రతపరచుకోవడానికి గిడ్డంగుల్ని ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఈ విధమైనటువంటి రైతుల గురించి ఆలోచన చేసినటువంటి నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో। నేను ఉదయం జేడీ గారితో మాట్లాడితే నాకు చెప్పారు, వాళ్ళ ఆహార ఏదైతే పప్పు ధాన్యాల యొక్క వినియోగం పెరిగింది, ఏదైతే అమ్మకాలంటామో మనమంతా వాటి యొక్క వినియోగం పెరిగింది, దాదాపు 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ పప్పు ధాన్యాల్ని
విదేశాల నుండి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది అనేటువంటి విషయం నాకు ఆయన చెప్పారు. 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పంటల్ని మనం విదేశం నుండి మనం దిగుమతి చేసుకుంటాం. విశాలమైనటువంటి భూభాగం ఉంది మనకి, చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. వాటన్నింటినీ కూడా వినియోగించుకుని మనం ఈ రకంగా ప్రధానమంత్రి గారు సూచించిన విధంగా కనుక ముందుకెళ్ళినట్లయితే 60,000 కోట్ల రూపాయల యొక్క దిగుమతుల్ని అవసరం లేనటువంటి స్థితికి భారతదేశం చేరుతుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తించాలి. అత్తిలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు ఎదురుగా గల దాసం వెంకట ప్రసాద్ పెద్ద తాతయ్య గృహం వద్ద ఆదివారం ధ్యానంపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పెద్ద తాతయ్య తెలిపారు. అంగరకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ పాపారావు దంపతులు ధ్యానంపై శిక్షణ ఇస్తారని, ధ్యానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. చదువులో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు విద్యానిధి ట్రస్ట్ ద్వారా ఉపకార వేతనాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న దాతలను స్ఫూర్తిగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించిన అనంతరం మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ట్రస్ట్ ద్వారా అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న విద్యానిధి ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా నిరంతరం ప్రతి ఏడాది ఉపకార వేతనాలు అందించే విధంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో మరింత మందికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి, ట్రస్ట్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నా నమస్కారాలు. ముఖ్య ఇక్కడ ఆది రాధాకృష్ణ గారు మేమందరం కూడా 2016లో ఏర్పరిచి దాదాపు 9 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తూ దీనికి అన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విద్యానిధి ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులు ఎవరైతే మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ట్రస్ట్ ద్వారా అండగా నిలుస్తూ వారి భవిష్యత్తు బాటలు వేస్తున్నటువంటి విద్యానిధి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ట్రస్ట్ని నిరంతరం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా స్కాలర్షిప్ అందించే విధంగా కార్పస్ ఫండ్ కూడా ఏర్పరిచి కార్పస్ ఫండ్ని ఏర్పరిచి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే విధంగా కూడా వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మరొకసారి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వస్తువులతో భోజనశాల నిర్మించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వ సహకారం, దాతల సహకారం ఉంటే అభివృద్ధి అనేది త్వరితగతిన సాధ్యమవుతుందని అన్నారు. తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరటూరి సుబ్రహ్మణ్య చౌదరి, నీలిమా దంపతుల ఆర్థిక సహాయంతో సుమారు 32 లక్షల వ్యయంతో నిర్మించిన భోజనశాల నిర్మాణాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రారంభించిన నాటి నుంచి స్వర్గీయ ఆర్మిల్లి వెంకటరత్నంతో పాటు ఆయన కుటుంబం పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని సేకరించి దాతల సహకారంతో అనేక నిర్మాణాలు చేపట్టిందని, ప్రస్తుతం కూడా అదే ఒరవడిని కొనసాగించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో సైతం వేల్పూరు గ్రామ ప్రజలతో పాటు దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల భవన నిర్మాణానికి సహకరించిన మాజీ సర్పంచులు పెనుమర్తి సోమసూరి చంద్రరావు, వెంకటలక్ష్మి దంపతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా నమస్కారాలు. ముఖ్య అతిథిగా చేసిన దీని గురించి మేము చాలా ఇచ్చి వాళ్ళు ఈ పాఠశాల చరిత్రను అందరం కూడా ఒకసారి పరిశీలన చేస్తే మొత్తం కూడా ఎక్కువ భాగం దాతల సహకారంతో నిర్మించబడింది. ఆ రోజు స్వర్గీయ ఆర్మీ వెంకటరత్న గారు 66 సెంట్లు ఈ పాఠశాలకి కొల్లు రామన్ చౌదరి గారి ద్వారా ఇప్పించి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఒక్కొక్క తరగతి గది నిర్మించి ఆ రోజు ఈ పాఠశాలని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అనేక దశాబ్దాలుగా ఈ పాఠశాల ఎంతోమందిని తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో నిలిపింది. ఈ పాఠశాలలో చదివినటువంటి అనేక మంది ఈరోజు దేశ విదేశాల్లో మంచి పొజిషన్స్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అలాగే ఈరోజు ఈ డైనింగ్ హాల్ నిర్మాణానికి ముందుకు వచ్చి సుబ్రహ్మణ్య చౌదరి గారు ఆ రోజు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది 2020 సంవత్సరంలో. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తే ఆయన ఆ రోజు ఈ పాఠశాల ఈ భోజనశాల నిర్మాణం పూర్తి చేసుకుంటే దాదాపు 10 లక్షల రూపాయలు ఆదా అయ్యాయి. అప్పుడు 22-23 లక్షలు అయ్యేది. ఆ డిలే వల్ల 5 సంవత్సరాలు డిలే వల్ల ఈరోజు 32 లక్షల రూపాయలు అయింది. ఈ డిలే కారణం ఎవరు? అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి గవర్నర్. ఆయన దాతలతో చేస్తామంటే దీనికి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. జడ్పీ పర్మిషన్ ఇస్తే నాకు ఎందుకు తెలియకుండా ఇచ్చారని చెప్పాడు. ఆ విధంగా దీన్ని క్యాన్సిల్ చేయించి ఇక్కడ విద్యార్థులకి నీడ లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గవర్నర్. ఆ విధంగా ఆయన అడ్డుకుని చేయటం వల్ల మరొక 7-8 లక్షల రూపాయలు ఈరోజు 1000 పెరిగి అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య చౌదరి గారు ఆయన ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈ భోజనశాల పూర్తి చేయడానికి ఆయన అదే స్టాండ్ తీసుకుని నిలబడి దీనికి ఎక్కువగా పెరిగినప్పటికీ కూడా ఆయన సహకారాన్ని అందించి ఆ ఆర్థిక సహాయాన్ని అందించి దీన్ని పూర్తి చేయడానికి పూర్తిగా సహకరించినందుకు సుబ్రహ్మణ్య చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. అదేవిధంగా వేలపూడి గ్రామంలో మనందరం కూడా ఇప్పుడే వెంకటలక్ష్మి గారు చెప్పారు. అది పిఎస్సికి సంబంధించి హాస్పిటల్ను కూడా అప్గ్రేడ్ చేసి సిఎస్సిగా నిధులు కేటాయించాం అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తర్వాత దాన్ని మార్చి ఎక్కడ నిర్మిస్తామంటే ఎందుకంటే తాతయ్య గారు ఎకరా 60 సెంట్లు దానికి విరాళం ఇచ్చారు. ఆ పేరు కనబడకూడదని దుర్మార్గ ఆలోచనతో పాడుమూరు గారు దాన్ని మార్చుతా ఉన్నాడు. ఆ రోజు మేము దాన్ని అడ్డుకుని ఆపడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా దాన్ని అక్కడే నిర్మించే విధంగా చర్యలు తీసుకున్నాం. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి దాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తాం. ఒకటే మన తాతయ్య గారు చెప్పారు, ఏదైనా పట్టుకుంటే దాన్ని అయ్యే వరకు వదలం. ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఏదైనా అనుకుంటే తప్పనిసరిగా చేసే విధంగా కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామానికి అనుగుణాన్ని కూడా చేయడానికి అన్ని విధాలుగా కూడా చేస్తున్నాం. సూచనలు అలాగే వెంకటేశ్వర గారు స్కూల్లో ఈ సమస్య గురించి చెప్పినప్పుడు మా వంతు చేస్తామని చెప్పి ఒప్పుకున్నాము. ఒప్పుకుని 5 ఏళ్ళ పైన అయింది. కొన్ని కారణాల వల్ల అప్పుడు కుదరలేదు. తర్వాత మన రాధాకృష్ణ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అది స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాము. ఇనీషియల్గా వెంకటేశ్వర గారు చెప్పినట్టు కొద్దిగా బడ్జెట్ తక్కువ అనుకున్నా తర్వాత తిరుగుతూ వచ్చింది. అలాగే పిల్లలకి
అనుమతిగా ఉంటుందని చెప్పి టేబుల్స్ అవి కూడా ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేశాను. హోప్ఫుల్లీ అందరికీ ఉపయోగపడుతుందని, బాగా వాడుకుని పిల్లలకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ భోజనశాల ఎప్పుడైనా వేరే అసెంబ్లీ కానీ వాళ్ళకు మల్టీపర్పస్గా ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా తణుకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో స్థానిక యాపిల్ హాస్పిటల్ సహకారంతో మూత్రపిండాల సమస్యకు సంబంధించిన వైద్యులను కన్సల్టెంట్ గా ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ మేరకు శనివారం హాస్పిటల్లో నెఫ్రాలజీ విభాగాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ప్రతి శనివారం తణుకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ కిడ్నీ సమస్యలకు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఇందుకు అనుగుణంగా వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈ సందర్భంగా యాపిల్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చెవిటి పరీక్షలు చేయడానికి అత్యాధునికమైన బెరా మిషనరీని కూడా రాధాకృష్ణ ప్రారంభించారు. సదరం ద్వారా వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి పరీక్షలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని, 20 లక్షల రూపాయల వ్యయంతో ఈ పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులు, యాపిల్ హాస్పిటల్ యాజమాన్యము, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాపిల్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ప్రతి శనివారం నెఫ్రాలజీ, మూత్రపిండాలు, కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటి ఓపీని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి డాక్టర్ సాయిహరి గారు ప్రతి శనివారం కూడా ఇక్కడ అందుబాటులో ఉండి ఉచితంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎవరికైతే మూత్రపిండాలు, కిడ్నీ సమస్యలు ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అందుబాటులోకి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి యాపిల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుందరరావు గారు, అదేవిధంగా పెద్దలు రామరమ్మ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సోమశేఖర్ గారు, శాసనరావు గారు, డాక్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలని, అదేవిధంగా మన తణుకులో ఫ్రీ డయాలసిస్ సెంటర్ కూడా రన్ అవుతుంది కిడ్నీకి సంబంధించి. దాన్ని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించు. త్వరలోనే మరొక 5 కిడ్నీ డయాలసిస్ మిషన్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవీ సీ ఫుడ్స్ వారి సౌజన్యంతో దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి యాపిల్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెఫ్రాలజీ విభాగం ఈ హాస్పిటల్లో నిరంతరాయం కొనసాగించే విధంగా. తణుకు కేశవ స్వామి దేవస్థానం చైర్మన్ గా మద్దిపాటి రామకృష్ణ, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మోపిదేవి శంకర్రావు, ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా నండూరి సబిత, నటరాజ్ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కిరాపు శివప్రసాద్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని ట్రస్ట్ బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాల విశిష్టతను కాపాడే విధంగా, ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా భక్తులకు సేవలందించేందుకు ట్రస్ట్ బోర్డు సభ్యులు కృషి చేయాలని కోరారు. 2 ఏళ్ల పదవీ కాలంలో పాలకవర్గం ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, కేశవ స్వామి మహాలక్ష్మి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన తణుకుపట్నంలో ఈ 4 దేవాలయాల నూతన పాలకవర్గాలుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, అదేవిధంగా 4 దేవాలయాల చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో మన తణుకుపట్నంలో దేవాలయాలన్నీ కూడా మరింత ఆధ్యాత్మిక శోభతో అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి పదంలో నుంచి మన తణుకు ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించే విధంగా, ఆలయాల అభివృద్ధికి పాటుపడే విధంగా ఈ నూతన కమిటీలన్నీ కూడా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అదే అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చెంది ఇక్కడ మన తణుకు పట్టణానికి మరింత శోభని వెలుగునిచ్చే విధంగా
ఆ దేవుని కృపాకటాక్షాలతో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా అందరికీ కూడా భగవంతుడు ఆ శక్తిని కల్పించి ఈ దేవాలయ అభివృద్ధికి ఈరోజు ఎటువంటి స్వలాభం లేకుండా కేవలం ఒక సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు శ్రీనివాస్ నాయుడు పిలుపునిచ్చారు. 11/10/2025 తేదీన శనివారం నిడదవోలు నియోజకవర్గంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలు ప్రమోట్ చేస్తోందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపడుతున్న ఈ నెల 10వ తేదీ నుండి నవంబర్ 22 వరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని అందరూ అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, నిడదవోలు కొవ్వూరు పరిశీలకులు గిరిజాల బాబు, పట్టణ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమం ఈరోజు మేమందరూ కూడా కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారందరి అభిప్రాయాలు కూడా సేకరించి కోటి సంతకాలు ఈ ప్రైవేటీకరణ గురించి వ్యతిరేకత ఏదైతే ప్రజల్లో ఉందో ఇదంతా కూడా గవర్నర్ గారికి తెలియపరచాలి. వెంటనే ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజెస్ని ఆపాలన్న కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. మనం చూసాం నిన్న జగన్ గారు అనకాపల్లి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగుదేశం వారు అన్నారు, ఎక్కడ ఉంది కాలేజు నర్సీపట్నంలో చూపించండి. మరి జగన్ గారు కూడా ఛాలెంజ్గా తీసుకుని రండి నేను చూపిస్తాను, మీరందరూ రండి అంటే మరి వాళ్ళందరూ మాయమైపోయారు. కానీ ఆయనతో పాటు జగన్ గారితో పాటు లక్షలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొని జగన్ గారు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు పెట్టడం కార్యక్రమం, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టడం కార్యక్రమం చేపట్టారో దానికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ఏ విధంగా అయితే వచ్చారో మనందరం కూడా టీవీలో చూస్తున్నాం. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ నందు ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలకు ఆరోగ్యము, ఫిట్నెస్ పై అవగాహన కల్పించారు. సత్యవతి, నున్నపాప, జయమ్మ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన జరిగింది. ఈ అమ్మవారి ఆలయంలో నవరాత్రుల పూజల సందర్భంగా భక్తులు, దాతల విరాళాల సహకారంతో శనివారం నాడు ఆలయ కమిటీ చైర్మన్ వెలుగొట్ల రామకృష్ణ, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని సుమారు 8,000కు పైగా భక్తులు అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మతాలు ఎన్ని ఉన్నా సమాజంలో శాంతిని, సేవాగుణాన్ని పెంపొందించడమే వాటి ఏకైక సారాంశమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం రాయన్నపాలెం చింతలపాటివారిగూడెంలో జరిగిన నిత్య సహాయ మాత 18వ వార్షికోత్సవ వేడుకల్లో చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నిత్య సహాయ మాత విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా ఏలూరు రోమన్ క్యాథలిక్ పీఠాధిపతి ఆయన మహాఘనత వహించిన బిషప్ జయరావు పొలిమేర ప్రత్యేకంగా దీవిస్తూ ఎమ్మెల్యేను ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన చిన్నారులకు చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఐస్ క్రీంలు అందించిస్తూ కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. దెందులూరు మండలం గాలయగూడెంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన
విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో వేద మంత్రోచ్చారణల నడుమ ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేగుంట వెంకట కిషోర్, గాలయగూడెం సొసైటీ చైర్మన్ పూజారి వెంకటరత్నం నాయుడు, వెన్నమనేని రాజా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మద్దాల దయానందరాజు, వీరంకి రామకృష్ణ, కొప్పాక వెంకటేశ్వరరావు, సికాకొల్లు నాగేశ్వరరావు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం అద్దవరం గ్రామంలో ఏర్పాటు చేసిన 104 క్యాంప్ నందు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ గుడ్ ల్యాంప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఈసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణపవరం పిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదు, ఎయిడ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల చిన్న చూపు చూడకుండా సమాజంలో కలిసే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఎయిడ్స్ యాక్ట్ 2017 ఏఆర్టీ బంధులు ఏపీఎస్ఏసిఎస్ యాప్ టోల్ ఫ్రీ నంబరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ ల్యాంప్ ప్రాజెక్టు ఓఆర్డబ్ల్యూ సాగర్, తడేపల్లిగూడెం సిబ్బంది, ఎంఎల్హెచ్పీస్, ఆశా వర్కర్స్, 104 సిబ్బంది పాల్గొన్నారు. తొందరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ తెలిపారు. గణపవరం మండలానికి సంబంధించి 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, వాటికి సిబ్బందిని నియమించి సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తహసీల్దార్ కేవి అప్పారావు మాట్లాడుతూ రాబోయే వారం రోజుల్లో ప్రతి రైతు సేవా కేంద్రాల్లో 50% గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని, రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కస్టోడియన్ అధికారులు, రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలు, మాస్టర్ ట్రైనర్స్, సివిల్ సప్లైస్ చెందినటువంటి ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.